హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు జరిగినటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ముఖ్యంగా జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ వీడియోలో కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ గురించి నేను ఈ పర్టికులర్ కీకి సంబంధించి మొత్తం సెర్చ్ చేసి ఈ 2 టాపిక్స్కి సంబంధించి కీ అయితే ప్రిపేర్ చేశాను. మిగిలినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి కీ కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోలో జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ కీ అయితే చూసుకోండి. అలాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, అన్అఫీషియల్ కీ కూడా రిలీజ్ కావడం జరిగింది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ మనకి కీస్ రిలీజ్ చేస్తాయి కదా. ఇక్కడ మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ కీకి సంబంధించి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెట్ ఏ, సెట్ బి అండ్ సెట్ సి, సెట్ డికి సంబంధించి మీకు ఏవైతే బుక్లెట్స్ ఏబిసిడీలు ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి కీ అయితే ప్రిపేర్ చేశారు. ఇది అన్అఫీషియల్ కీ అనమాట. ఇది చూసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏ సెట్ రాశారో సో ఆ సెట్కి సంబంధించిన కీ అయితే చూసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ప్రెస్ నోట్లో మనకి జిల్లాల వారీగా ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంటీస్ అయ్యారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాట్ చేసినటువంటి ఈ పర్టికులర్ సీట్స్ ఏంటి అంటే ఎగ్జామినేషన్కి సంబంధించి ఎంతమంది అటెండ్ అయ్యారు, సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు అనేది జిల్లాల వారీగా, అలాగే ఓవరాల్ పర్సంటేజ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 91% అయితే మనకి ఓవరాల్గా ఉందండి. సో మ్యాక్సిమం చాలామంది అటెండ్ అయ్యారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కీకి సంబంధించి ప్రిలిమినరీ కీ ఏదైతే ఉంటుందో సో ఈ కీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫ్యూ డేస్లో అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి కొన్ని రోజులు మీరైతే వెయిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి యొక్క లిస్ట్ కూడా చూసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కీ కనుక చూసుకున్నట్లయితే ఈ వీడియోలో నేను మీకు జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి కీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకోసం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి కీ అయితే ప్రిపేర్ చేశాను. అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. మీకోసం నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్కి మీరు ఇచ్చేటువంటి ఒక థ్యాంక్ఫుల్ అని చెప్పేసి నేనైతే భావిస్తాను. కాబట్టి లైక్ చేయండి, ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అనేది కరెక్ట్ సెంటెన్స్గా చెప్పుకోవచ్చు. హ్యాజ్ అనేది వస్తుందండి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఐ ఆల్వేస్ లిసన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ సో దట్ ఐ కెన్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి ఆప్షన్ 4 కెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత షీ ఈజ్ రెస్టింగ్ ఐ కెనాట్ డిస్టర్బ్ హర్ నౌ. ఓకే, సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ రెస్టింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం ఈ పర్టికులర్ బ్లాంక్లో చెప్పుకోవచ్చు. తర్వాత రాధా అండ్ రిమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ప్లోరల్ ఫామ్ వస్తుంది కాబట్టి ఆర్ అనేది యూజ్ చేయాలి. సో రాధా అండ్ రిమా ఆర్ ఆప్షన్ 1 అనేది ఆర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి మై మదర్ రీడ్స్ ది న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. మై మదర్ రీడ్స్ ది న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ది థీవ్స్ అనేది 6th క్వశ్చన్కి హ్యావ్ అనేది ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అండి, కరెక్ట్ ఆన్సర్. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ది థీవ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 7th క్వశ్చన్ వచ్చేసి ఎయిదర్ ఆఫ్ ది ఫుట్ పాత్స్ లీడ్ టు సూపరింటెండెంట్స్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ లీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో లీడ్ టు సూపరింటెండెంట్స్ హౌస్ ఆప్షన్, దీనికి సంబంధించి 7th క్వశ్చన్కి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. 8th క్వశ్చన్ వచ్చేసి ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఎవ్రీ ఇండియన్ ఈజ్ ది ఐకాన్ ఇన్ ద హెల్పింగ్ పూర్ పీపుల్. ఓకే, సో ఇక్కడ బ్లాంక్స్లో మనకి ఏది ఆర్టికల్స్ వస్తాయి. ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఎవ్రీ ఇండియన్ ఈజ్ ది ఐకాన్ ఇన్ హెల్పింగ్ ది పూర్ పీపుల్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 9th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అని ఇక్కడ విల్ ఫైండ్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్గా మనం అక్కడ పెట్టవచ్చు. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసి ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పిక్నిక్ ప్లాన్. ఓకే, సో ఐదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ మంజు ఈజ్ రెస్పాన్సిబుల్. ఈజ్ అనేటువంటి వర్డ్ వస్తుంది ఇక్కడ. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
11th క్వశ్చన్ వచ్చేసి ఐ నెవర్ ఫీల్ దట్ ఐ కెన్ సుపీరియర్ ఈజ్ ఫాలోడ్ బై టు అండి. సో మీరు ఒకసారి ప్రిపోజిషన్స్ చూసినట్లయితే టు అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ టు ఎనీ వన్. తర్వాత 12th క్వశ్చన్ వచ్చేసి ద సినానిమ్ ఆఫ్ హార్డ్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫిమ్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత 13th వచ్చేసి బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వీ డాష్ గుడ్ ఇంటర్నెట్ వీ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత 14th వన్ వచ్చేసి ఐ విల్ మేక్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్ సూన్. ఓకే, ఐ విల్ మేక్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ది డాక్టర్ సూన్. విల్ మేక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 5th వన్కి వచ్చేసి ఏ పెయిర్ ఆఫ్ సాక్స్. ఓకే, సో ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ అనేది సింగులర్ వస్తుందండి, హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. ఓకే, సో ఏ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్ అనేది హ్యాస్ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత 16th వచ్చేసి పీపుల్ ఆఫెన్ డాష్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. ఓకే, పీపుల్ ఆఫెన్ మిస్టేక్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్ అనేది దీనికి సంబంధించి ఇక్కడ మిస్టేక్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఈ బ్లాంక్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకా 17th వన్ వచ్చేసి వీ డాష్ 2 daughters, వీ హ్యావ్ 2 daughters అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకా 18th వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ద యాంటానిమ్ ఆఫ్ ఒపెక్. ఓకే, సో ఒపెక్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఒపెక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి అర్థం. సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ట్రాన్స్పరెంట్. తర్వాత 19 వచ్చేసి రాహుల్ అండ్ హీస్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ది పార్టీ బై మీ. ఓకే, హ్యావ్ బీన్ అనేటువంటి ఆప్షన్ వస్తుందండి. సో దీనికి సంబంధించి ఇక్కడ బ్లాంక్లో హ్యావ్ బీన్ పెట్టాలి, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంకా 20th వన్ వచ్చేసి ఐ హ్యావ్ డన్ డాష్ ఏ డీల్ ఆఫ్ వర్క్, ఐ హ్యావ్ డన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అనేది వస్తుంది. సో గ్రేట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇంకా పాసేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ద యూఎస్ డ్రాప్డ్ 1 బాంబ్ అండి. ఒకసారి మీరు దీనికి సంబంధించి మీరు పారాగ్రాఫ్ చదివితే మీకు అర్థమవుతుంది. 1 బాంబ్ ఆన్ హిరోషిమా, సెకండ్ బాంబ్ వేసేసరికి వీళ్ళు సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ జపాన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ A&H బాంబ్ సఫర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ది అని చెప్పేసి ఇచ్చారు. సర్వైవర్స్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 23rd వచ్చేసి మోర్ దాన్ 1,40,000 పీపుల్ వర్ కిల్డ్ ఇన్స్టెంట్లీ ఆఫ్టర్ న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. మోర్ దాన్ 1,40,000 ఇక్కడ మనకి పాసేజ్లోనే ఉంది, క్లియర్గా మీరు చూడొచ్చు మోర్ దాన్ 1,40,000 పీపుల్ అని. తర్వాత ఇక్కడ చూసుకుంటే 24th క్వశ్చన్ జపాన్ వాజ్ ఫోర్స్డ్ టు సరెండర్ ఆఫ్టర్ ది సెకండ్ బాంబ్. ఓకే, సో సెకండ్ బాంబు వేసేసరికి వాళ్ళు దీనికి సంబంధించి సరెండర్ కావడం జరిగింది. తర్వాత 25th వచ్చేసి విక్టిమ్స్ ఆఫ్ ది ఆటమ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ జపాన్ కంటిన్యూ టు డై ఆఫ్ బోత్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ డిసీజెస్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ ఇల్నెసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లోనే ఆన్సర్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. సో 25 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ నుంచి వచ్చాయి కదా. సో ఈ 25 క్వశ్చన్స్కి సంబంధించిన కీ ఇది. ఏమైనా మిస్టేక్స్ నేను చేసినట్లయితే కింద కామెంట్స్లో తెలపండి. సో ప్లీజ్ రెక్టిఫై మీ. ఇక్కడ నుంచి మనకి 51st క్వశ్చన్ నుంచి మనకి జీకేకి సంబంధించి లేదా జనరల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ చూద్దాము. సో 51st క్వశ్చన్ వచ్చేసి క్రింది ఏ వాయువు ఆటోమొబైల్ నుండి వెలువడేటువంటి బహిష్కృతాల ద్వారా గాలిలోకి చేరుతుంది అని చెప్పేసి అడిగారు. సో NO2 అనేది రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 4. తర్వాత నీటి యొక్క బాష్పీభవన స్థానము కెల్విన్ మానంలో ఎంత ఉంటుంది అంటే 373.15 ఉంటుందండి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత 53కి సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. సో దీనికి సంబంధించి నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. సో ఈ 53కి సంబంధించి మనకి బయో ఫోర్టిఫికేషన్ అండ్ అవైలబుల్ అని చెప్పేసి అడిగారు. అంటే పౌష్టిక ఆహారము వేటిలో లభిస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ విటమిన్స్, ఖనిజాల గురించి, ప్రోటీన్స్ గురించి అడిగారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే 53 క్వశ్చన్కి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా 54 క్వశ్చన్ వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ సరళ రేఖా మార్గం గుండా ప్రయాణిస్తూ విచలనం చెందకుండా అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. చలన దిశకు మరియు అయస్కాంత క్షేత్రానికి మధ్య ఉన్న కోణం ఏంటి అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు, కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు తెలిస్తే. ఇంకా 55th క్వశ్చన్ చూసినట్లయితే 1984లో జరిగినటువంటి భోపాల్ వాయు దుర్ఘటనలో విడుదలైనటువంటి లీక్డ్ గ్యాస్ ఏంటని చెప్పేసి అడిగారు. సో మిథైల్ ఐసోసైనేట్ అనేది
దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో 1984లో జరిగినటువంటి ఒక భోపాల్ ట్రాజడీలో, గ్యాస్ ట్రాజడీలో సో మనకి మిథైల్ ఐసోసైనేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇంకా 56th క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. సో మినిస్టర్స్ అండ్ వారికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్, ఓకే, సో శాఖలు అడిగారు అనమాట. సో దీనికి సంబంధించి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ వీరేంద్ర కుమార్ వచ్చేసి సామాజిక న్యాయ మరియు సాధికారక శాఖకు సంబంధించిన మంత్రి. ఇంకా బి వచ్చేసి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే వచ్చేసి మనకి భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రజెంట్. ఇంకా జితేంద్ర సింగ్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి. అలాగే మనకి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ వచ్చేసి మనందరికీ తెలిసిందే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంకా 57 వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్, ప్లాంట్ సెల్ అండ్ ఆల్సో ఇన్ యానిమల్ సెల్ అనమాట. అయితే దీనికి సంబంధించి గూగుల్లో చూస్తే మెంబ్రేన్ అని ఉందండి. ఓకే, సో మెంబ్రేన్ అని ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనకి అసలు మెంబ్రేన్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. సెల్యులోజు, హిస్టోన్లు, అలాగే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్, పాస్ఫోలిట్స్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు, కానీ మెంబ్రేన్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. అందుకే నేను దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే గెస్ చేయలేకపోయాను. సో దీనికి సంబంధించి మెంబ్రేన్ అనుకోవచ్చు అనమాట. మేబీ వీళ్ళు రాంగ్ ఇవ్వచ్చు, చూద్దాము. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అడిగారు. లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ లైనక్స్. 59th వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. సో ఇక్కడ మనకి చంద్రయాన్, మంగళయాన్ అండ్ ఆస్ట్రోసాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏకి వచ్చేసి అంటే చంద్రయాన్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ లోనార్ ప్రోబ్ అండి. తర్వాత బి వచ్చేసి మంగళయాన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్, మనకి ఇక్కడ మార్స్లోకి తీసుకెళ్లారనమాట, ఆ ఇంటర్ ప్లానెటరీలోకి. తర్వాత ఆస్ట్రోసాట్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీగా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత 60th క్వశ్చన్ వచ్చేసి మనకి మినరల్ కాంపోనెంట్ అలాగే మినరల్ ఫంక్షన్ అని చెప్పేసి ఇక్కడ అడిగారు. అంటే అనుఘటకం, ఖనిజం యొక్క విధి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ నాకు తెలియలేదు, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇంకా 61 వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్స్ సిఎఫ్సి అని చెప్పేసి అడిగారు. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ని కలిగి ఉండేది ఏంటి అని చెప్పేసి అడిగారు. సో రిఫ్రిజరెంట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇంకా 62 వచ్చేసి క్రింది ఇవ్వబడినటువంటి నగరములతో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ NCFL ఎక్కడ ఉన్నది అని చెప్పేసి అడిగారు. ఇది మనకి హైదరాబాద్లో ఉందండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంకా 63 వచ్చేసి దోమలను త్రిప్పికొట్టడం కోసం గృహాలలో వేష్టనము, కాయిల్ లేదా ద్రవము మొదలైనటువంటి రూపాల్లో వాడేదాన్ని ఏమంటారు అంటే ఇన్సెక్టిసైడ్ అంటారు. సో క్రిమి సంహారి మందుగా మనం వాటిని ఉపయోగిస్తాం, వాటిని చంపడానికి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకా 64 వచ్చేసి భూమి ఉపరితలంపై పలాయన వేగం విలువ ఎంత అని చెప్పేసి అడిగారు. సో 11.2 km/s అండి. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 65 వచ్చేసి అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్ కాజ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, కాలని అన్బర్న్డ్ కార్బన్ కణములు ఈ క్రింది సమస్యకు కారణమవుతాయని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్ 4 శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంకా 65కి సంబంధించి నాకు ఇక్కడైతే ఆన్సర్ తెలియలేదు. సో మీకు తెలిస్తే మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇవి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. తర్వాత 67 వచ్చేసి వాట్ హ్యాపెన్స్ టు ది కెమికల్ కన్స్టిట్యూయెంట్స్ ఇన్ లీవ్స్ బిఫోర్ లీఫ్ ఫాల్స్ అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియదు. సో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి ప్లీజ్. ఇంకా 68 వచ్చేసి ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ జర్మన్ సిల్వర్ అలాయ్స్ ఆర్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కాపర్, జింక్, నికెల్ అనేది దీనికి సంబంధించినటువంటి అందులో ఉండేటువంటి మిశ్రమ లోహాలు అనమాట. సో మనకి ఇక్కడ కాపర్, జింక్, నికెల్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత 69 వచ్చేసి మనకి డిజిటల్ ఇండియా పథకం ప్రోగ్రాం కింద ఎన్ని స్తంభాలను గుర్తించారు అంటే మొత్తం 9 పిల్లర్స్ని మనకి ఇక్కడ గుర్తించడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ శక్తి యొక్క అవసరాలు ముఖ్యంగా ఈ క్రింది వాని వలన పెరుగుతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ అడిగారు. సో ఇది మనం అనలిటికల్గా ఆలోచించి ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్ ఇది. ఇంక్రీజింగ్ పాపులేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇది అనుకుంటున్నాను ఆన్సర్. సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. తర్వాత 71 వచ్చేసి ఆవేశిత కణాల మధ్య ఉండే బలాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారండి, విద్యుదయస్కాంత బలం అని చెప్పేసి అంటారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా 72 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగారు. సో ఈ పర్టికులర్ డిస్కవరీస్ చేసినటువంటి సైంటిస్ట్స్ ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. ఆప్షన్ 3 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వచ్చేసి మనకి ఏం కనుక్కున్నారు, సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. ఇంకా సివి రామన్ వచ్చేసి మనకి అణువులతో కాంతి అస్థితిస్థాపక పరిక్షేపణకి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. ఇంకా మనకి జేజే థామ్సన్ వచ్చేసి ఎలక్ట్రాన్ని కనుక్కోవడం జరిగింది. ఇంకా ఎస్ఎన్ బోస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే
క్వాంటం గణాంక శాస్త్రాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ దేనికి 72nd క్వశ్చన్కి. ఇంకా 73rd వచ్చేసి క్రింది వానిలో నోబెల్ ప్రైజ్ ఏ రంగంలో లేదు. సో మ్యాథమెటిక్స్లో లేదండి, మనకి మిగిలినటువంటి లిటరేచర్, ఎకనామిక్స్ అండ్ ఫిజిక్స్లో ఉంది. సో గణిత శాస్త్రంలో మనకి లేదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంకా నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NMDA ఇస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ హెడ్ అయ్యి ఉంటారండి. సో వీటన్నిటికీ కూడా న్యాచురల్ డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటారు మొత్తం. సో ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద హెడెడ్ అనమాట. తర్వాత ప్రధానమంత్రి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4. 75 వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏ ఆల్కహాల్ను అధిక మొత్తంలో త్రాగడం వల్ల అంధత్వం మరియు మరణం కూడా సంభవిస్తుంది. సో మిథనాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి 75 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంకా 76కి సంబంధించి చూసుకున్నట్లయితే వేర్ వర్ రోమన్ కాయిన్స్ ఫౌండ్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది. సో గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నాకైతే కనిపించలేదు. సో దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా 77 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రీజనింగ్కి సంబంధించిలేండి. ఇంకా 78 వచ్చేసి చంద్రగుప్త 2 ఇస్ ద సన్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్ 1 అండి. సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి యొక్క పుత్రుడు చంద్రగుప్త 2 అండి. తర్వాత ఇక్కడ 80th వచ్చేసి ద ఫేమస్ సిద్ధేశ్వర టెంపుల్ సెంటర్డ్ ఎట్ హన్మకొండ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా నాకైతే తెలియలేదు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి 82 వచ్చేసి ఆధునిక కాలంలో శవాన్ని కోసినటువంటి డిసెక్టెడ్ మొట్టమొదటి ఇండియన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధుసూదన్ గుప్తా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత 83 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శంకరాచార్యునిచే స్థాపించబడినటువంటి 4 మఠాల కేంద్రములను గుర్తించండి అని అడిగారు. సో మీరు ఒకసారి గూగుల్లో చూస్తే ద్వారకా, బద్రీనారాయణ, సింగేరి, పూరి అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి మనకి ఆ పర్టికులర్ ఆర్టికల్ చదివితే. సో ఈ 4 కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత 84 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా ఇస్ ద పార్ట్ ఆఫ్ చట్ట సమానత్వం దేనిలో భాగం అని చెప్పేసి అడిగారు. సమానత్వపు హక్కులో భాగం అండి. సో రైట్ టు ఈక్వాలిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిల్లీ ఇన్ ఇండియా. సో ఆంధ్రప్రదేశ్ అండి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా చిల్లీని సో పండించేటువంటి మిరపకాయ పండించేటువంటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఇంకా 86 వచ్చేసి వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ సికింద్రాబాద్. సో ఇది చాలామందికి తెలుసు. సో లష్కర్ అనేది ఓల్డ్ నేమ్ అండి సికింద్రాబాద్కి సంబంధించి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంకా 87 వచ్చేసి వన్ వాజ్ ది ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా లాంచ్డ్. సో 1948లో మనకి ఇండస్ట్రియల్ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. తర్వాత మనకి 88 వచ్చేసి బుద్ధవనం అనేటువంటి బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ను ఎక్కడ ప్రారంభించారు. సో ఇది మనకి నాగార్జునకొండలో ప్రారంభించడం జరిగింది. సో రీసెంట్గా KTR గారే లాంచ్ చేసినట్టున్నారు. సో దీనికి సంబంధించి మనకి నాగార్జున సాగర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో 88కి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత 89 వచ్చేసి రాజ్యసభ యొక్క మంజూరైనటువంటి పూర్తి సభ్యత్వ సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. 250 మెంబర్స్ ఉంటారండి మొత్తంగా. తర్వాత చూసుకున్నట్లయితే 90th క్వశ్చన్కి వచ్చేసి ఇది రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే 91 వచ్చేసి స్మాల్ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై అని చెప్పేసి అడిగారు. సో వరివోలా వైరస్ అనేటువంటి ఈ పర్టికులర్ వైరస్ వల్ల మనకి స్మాల్ పాక్స్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. 92కి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే భీంబెట్కాలోని శిలాచిత్ర స్థలములను కనుగొన్నది ఎవరు అని చెప్పేసి అడిగారు. సో విఎస్ వాకాంకర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సో సైట్స్ ఇన్ భీంబెట్కాలో రాక్కి సంబంధించి కనిపెట్టిందనమాట. ఇంకా 93 వచ్చేసి వాట్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆన్సర్ నాకైతే కరెక్ట్గా తెలియలేదు. మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి ఎకానమీకి సంబంధించింది. ఇంకా 94 వచ్చేసి భారతదేశంలోని శీతల ఎడారి క్రింది వానిలో ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది లడక్ ఎడారిగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంకా 95th కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. శివయోగ సారం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శివయోగ సారం ఏ ఫేమస్ బుక్ ఆఫ్ కాకతీయ ఏజ్ అని చెప్పేసి అడిగారు. కాకతీయుల కాలానికి చెందినటువంటి శివయోగ సారం అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఇంకా తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని హింసలకు తట్టుకోలేని రిషభనాథుడైనటువంటి జైన పండితుడు తెలంగాణలో నివసించినటువంటి స్థలాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగారు. సో దీనికి కూడా ఆన్సర్ తెలియలేదు. ఇంకా 97 వచ్చేసి భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా 98 కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. పెద్ద క్వశ్చన్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఐడెంటిఫై ది క్యాపిటల్ సిటీ ఆఫ్ రాష్ట్రకూటాస్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మాన్యకేటం అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 101 చూసుకున్నట్లయితే తూర్పు ఇండియా కంపెనీకి కడప, కర్నూలు, బళ్ళారి మరియు అనంతపూర్లను ఇచ్చినటువంటి అసఫ్జాహీ పాలకుడు ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నిజాం అలీ ఖాన్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి.
ఇంకా తర్వాత వచ్చేసి మనకి 103 క్వశ్చన్కి సంబంధించి పాఠశాలలు మరియు కళాశాలల్లో వక్రీకరించినటువంటి చరిత్ర గ్రంథములు బోధించినంత వరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము. ఈ వాక్యాన్ని ఈ క్రింది వారిలో ఎవరిది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మహాత్మా గాంధీ అని చెప్పేసి మనకి గూగుల్లో అయితే ఉంది. సో ఇది కరెక్ట్ అయితే ఓకే, లేదంటే కామెంట్ చేయండి. తర్వాత 104కి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. టెక్స్ట్స్ అండ్ లాంగ్వేజెస్ అంటే గ్రంథములు అలాగే భాషలకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఎవరు రాశారేంటి, ఏ లాంగ్వేజ్లో రాశారేంటి అనేది అడిగారు. సో దీనికి సంబంధించి కూడా ఆన్సర్ తెలియలేదు నాకు. ఇంకా 105 వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలలో పునరుద్ధరించబడినటువంటి 200 సంవత్సరాల నాటి పురాతన వారసత్వ భవనం అసలైంది ఒరిజినల్లీ ఇంతకుముందు డాష్గా ఉండేది అని చెప్పేసి అడిగారు. సో ఇది బ్రిటిష్ రెసిడెన్సీ కింద ఉండేదండి. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే 200-year ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్ ఇది. సో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ వాజ్ ఒరిజినల్లీ వచ్చేసి బ్రిటిష్ రెసిడెన్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత 106 వచ్చేసి ఏ రేఖలో తేదీ మారినప్పుడు ఖచ్చితంగా ఒక దినం మారుతుంది అని చెప్పేసి అడిగారు. సో అంతర్జాతీయ దినరేఖ, సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్పేసి అంటారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 107 వచ్చేసి క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో పిర్పంజాల్ శ్రేణి కలదు అని చెప్పేసి అడిగారు. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ 108కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. క్రింది ఐచ్ఛికాలలో మనకి డిఫరెన్స్ అడిగారు. సారీ, ఇది రీజనింగ్ అనమాట. సో ఇది 64గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్, ఇది ఈవెన్ నెంబర్కి సంబంధించిన స్క్వేర్. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత 109 వచ్చేసి క్రింది వాటిలో ఒత్తిడి ప్రభావం వలన ఏర్పడు పర్వతములు ఏవి అని చెప్పేసి అడిగారు. సో ఐ థింక్ నేను హిమాలయస్ అని చెప్పేసి అనుకుంటున్నాను, ఇది నాకు డౌట్గా ఉంది. సో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఇండియా ఈజ్ ఏ సోవరియన్ సోషలిస్ట్ డాష్ కంట్రీ అని చెప్పేసి అడిగారు. సో మనకి సెక్యులర్ వస్తుంది, డెమోక్రటిక్, రిపబ్లిక్ వస్తుంది. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ పై 1ని ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ 111 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో జనించిన లూనీ నది ఈ క్రింది వాటిలో దేనిలో ముగింపు అంటే ఎండ్ అవుతుంది అని చెప్పేసి అడిగారు. ర్యాన్ ఆఫ్ కచ్ అండి. సో ర్యాన్ ఆఫ్ కచ్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట లూనీ రివర్. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత 113కి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. సో ఇక్కడ సెకండ్ కర్ణాటిక్ వార్, ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ అయితే అడిగారు. సెకండ్ కర్ణాటిక్ వార్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అని చెప్పేసి వీటికి సంబంధించిన ఇయర్స్ గుర్తుంటే మీరు క్రోనలాజికల్ ఆర్డర్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు చూసుకొని మీరు ఆన్సర్ అయితే చెప్పండి. తర్వాత 114 వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 57వ జ్ఞానపీఠ పురస్కార అవార్డు ఎవరు తీసుకున్నారని చెప్పేసి అడిగారు. దామోదర్ మౌజో అనేటువంటి ఆయన తీసుకోవడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత 115 వచ్చేసి హూ అపాయింట్స్ ది సుప్రీంకోర్టు జడ్జెస్ అని చెప్పేసి అడిగారు. జడ్జెస్ని సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా. సో రాష్ట్రపతి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. తర్వాత 116 వచ్చేసి G7 యొక్క 47వ సమావేశం జరిగిన ప్రదేశం వచ్చేసి ఇంగ్లాండ్లో జరిగిందండి. 47వ సమావేశం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా 117కి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. సో ఇది వచ్చేసి మనకి ఆమనగల్లు నుండి రాచకొండకు రాజధానిని తరలించిన వెలమరాజును గుర్తించండి అని చెప్పేసి అడిగారు. మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇంకా 118 వచ్చేసి 1884 సంవత్సరంలో స్థాపించినటువంటి మహబూబ్ షాహీ మిల్స్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది గుల్బర్గాలో ఉంది. సో గుల్బర్గా రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. తర్వాత వచ్చేసి 120 వచ్చేసి దక్షిణ పదపతి అనేటువంటి బిరుదు కలిగినటువంటి శాతవాహన రాజు ఎవరు అని చెప్పేసి అడిగారు. మొదటి శాతకర్ణి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. తర్వాత 121 వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రము మొట్టమొదటిగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది అని చెప్పేసి అడిగారు. తమిళనాడు మొట్టమొదటిగా ఈ యొక్క ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా 122కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్వాతంత్ర యోధులు వారి యొక్క సంస్థానాల గురించి అడిగారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో జయనారాయణ్ వ్యాస్ వచ్చేసి జోధ్పూర్ అండి. తర్వాత కేసీ రెడ్డి వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మైసూరు. ఇంకా ప్రేమ్నాథ్ బజాజ్ వచ్చేసి మనకి ఇక్కడ కాశ్మీరు. రామానంద తీర్థ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంకా 123కి సంబంధించి చూసుకున్నట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సింపుల్గా హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. తర్వాత 124కి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. 5 నుంచి 15 మధ్య వయసు పిల్లలకు సాధారణంగా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటని చెప్పేసి అడిగారు. దీని గురించి సెర్చ్ చేస్తే మనకి రీసెంట్గా కరోనా వ్యాక్సిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు గూగుల్లో కనిపించలేదు. ఇంకా 125 వచ్చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్సభ ఏ రోజు అంగీకరించింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 18 ఫిబ్రవరి 2014 ఈ బిల్లును అయితే పార్లమెంటు ఆమోదించడం జరిగిందండి. సో 18 ఫిబ్రవరి 2014 ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్.
తర్వాత 126 చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఉద్గత అగ్నిశిలకు ఉదాహరణ ఏది అని చెప్పేసి అడిగారు. సో బసాల్ట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రూజివ్ ఇగ్నీషియస్ రాక్ అని చెప్పేసి అడిగారు. బసాల్ట్ అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత 127 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అసోసియేషన్స్ అండ్ రిఫార్మర్స్కి సంబంధించినటువంటి సంస్థలు సంస్కర్తలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ధర్మసభ అనేది ప్రసన్న కుమార్ ఠాగూర్కి సంబంధించింది కాదు. సో ఇది నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత చూసుకున్నట్లయితే 129కి సంబంధించి మనకి ఇక్కడ భారత ప్రభుత్వ మంత్రివర్గంను నియంత్రించేది ఏది అని చెప్పేసి అడిగారు. సో ఐ థింక్ నేను అనుకోవడం లోక్సభ అని చెప్పేసి అనుకుంటున్నాను. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనిపించింది. సో లోక్సభ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూసుకున్నట్లయితే డాష్ షిప్ వాజ్ డీకమిషన్ ఎట్ నేవల్ డాక్యార్డ్ ఇన్ ముంబై నేవల్ డాక్యార్డ్లో సేవల నుంచి విడుదలైనటువంటి యుద్ధ నౌక ఏది అని చెప్పేసి అడిగారు. ఐఎన్ఎస్ గోమటి అండి. సో ఐఎన్ఎస్ గోమటి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంకా 132 వచ్చేసి మనకి ఈ క్రింది వారిలో నీతి సారను సంస్కృతంలో రచించింది ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇది నన్ ఆఫ్ ది అబౌ అండి. సో ఎవరు కాదు. సో దీనికి సంబంధించి వేరే ఆన్సర్ అయితే ఉంది. తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి 133కి సంబంధించి క్రింది వాటిలో ఒకాయి ఆనకట్ట ఏ నదికి అడ్డంగా నిర్మించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది తాపీ నదికి అడ్డంగా నిర్మించడం జరిగింది. ఇంకా 134కి సంబంధించి నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. ఆలీ జిన్నాకు సంబంధించిన సరికాని అంశం ఏంటని చెప్పేసి అడిగారు. తర్వాత వాట్ ఈస్ ద మెటావర్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చిందండి. మనకి రీసెంట్గా ఫేస్బుక్ని మెటావర్స్గా పేరు మార్చారు కదా. సో ఇది ఒక వర్చువల్ వరల్డ్ ఫర్ పీపుల్స్ ఇంటరాక్షన్ అనమాట. సో ఇది ఒక వర్చువల్గా మనం వరల్డ్ని చూసే విధంగా మనకి మార్క్ జోకర్బర్గ్ చేయడం జరిగింది. సో ఆయన కూడా ఏమంటారు వర్చువల్కి సంబంధించినటువంటి ఆ యొక్క మాస్క్ లాంటిది పెట్టుకొని ఆయన కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనమాట. వ్యక్తుల సంభాషణల కోసం వర్చువల్ ప్రపంచం అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత 136 వచ్చేసి ఈ క్రింది వాటిలో దేనికి 5 సమయ మండలాలు కలవు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి 5 టైమ్ జోన్స్ దేనికి ఉన్నాయంటే చైనాకు ఉన్నాయండి. కెనడాకు వచ్చేసి 6 ఉన్నాయి, స్వీడన్కి ఒకటే ఉంది, ఇండియాకి ఒకటే ఉంది. సో చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. 137 వచ్చేసి మనకి చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం బ్రెజిల్. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. తర్వాత చూసుకున్నట్లయితే మనకి 139 వచ్చేసి ఎలిసీ ప్యాలెస్ అనేది డాష్ దేశ అధ్యక్షుడి అధికార నివాసం అని చెప్పేసి అడిగారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ఫ్రాన్స్ అనమాట. తర్వాత 140th క్వశ్చన్ వచ్చేసి నిఖత్ జరీన్, రీసెంట్గా తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచింది కదా. సో అది ఏ నగరంలో గెలిచింది నా ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఆవిడ గురించి అడిగారు. సో టర్కీ ఈ దేశంలో మనకి గెలవడం జరిగింది. ఇంకా 141 వచ్చేసి దీనికి సంబంధించి ఆస్మాక జానపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మనకి పితాకాస్ ఉంటాయి కదా మనకి బౌద్ధ గ్రంథాల్లో. సో అందులో ఏంటని చెప్పేసి అడిగారు. నేను వెతికాను, నాకైతే కనిపించలేదండి. సో దీనికి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పండి. తర్వాత వచ్చేసి 143కి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. సో ఇది వచ్చేసి మనకి అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఇంకా 144కి సంబంధించి కూడా నాకు ఇక్కడ ఆన్సర్ అయితే తెలియలేదు. ఇంకా 145 వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు ఏంటని చెప్పేసి అడిగారు. యూరోప్లో ఉన్న అన్ని దేశాలు అలాగే నార్త్ అమెరికాకి సంబంధించినటువంటి దేశాలు ఇక్కడ సభ్యులుగా ఉంటాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1. ఇంకా 146 చూసినట్లయితే కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రంగా గుర్తింపు పొందింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి నేను గూగుల్లో వెతికాను, ఐ డిడెంట్ ఫైండ్ ద ఆన్సర్ అండి. సో దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా 148 వచ్చేసి క్రింది వాటిలో స్వచ్ఛమైన అవక్షేప పదార్థం ఏది అని చెప్పేసి అడిగారు. సో క్లే, ఓకే, బంకమట్టి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్, ఆప్షన్ 4. ఇంకా 149కి అలాగే 150th క్వశ్చన్కి నాకు ఆన్సర్స్ అయితే తెలియలేదు. వెలమరాజ కుటుంబానికి చెందిన ఏ మహిళ నాగసముద్రం చెరువు నిర్మించింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే చెప్పండి. అలాగే క్రీస్తు శకం 1163వ సంవత్సరానికి చెందిన కాకతీయుల రుద్రదేవుడి ఏ శాసనం ద్వారా వారి సార్వభౌమాధికార ప్రకటన తెలియజేయబడింది అని చెప్పేసి హిస్టరీ గురించి అడిగారు. ఇది కూడా నాకైతే తెలియలేదు ఆన్సర్. ఇంకా అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ది హేగులో ఉంది అండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే అంటారు. తర్వాత దీనికి సంబంధించిన ఓకే. సో 151కి వచ్చేసి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కదా. సో 152 వచ్చేసి దీనికి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. సో మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి 152కి. తర్వాత 154 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ ఆలయానికి శ్రీకూర్మం గ్రామాన్ని దానంగా ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ సేనాధిపతి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కూడా నాకు ఆన్సర్ తెలియలేదు. ఇంకా రామ్జీ గౌడ్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అని చెప్పేసి ఇది కనుక మనం గూగుల్లో సెర్చ్ చేస్తే 1857 అని చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్లో అదైతే లేదండి. సో ఐ థింక్ 1857 అని నేను అనుకుంటున్నాను. మేబీ ఆప్షన్స్లో రాంగ్ ఇచ్చారేమో అనుకోవచ్చు.
మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా 156 చూసుకున్నట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తూ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా జారీ చేసిన రోజు ఏంటి అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించి ఆప్షన్ 2 26th April 1917 ఈ పర్టికులర్ ఫర్మానాని జారీ చేయడం జరిగింది. ఇంకా 158 క్వశ్చన్ కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. ఈ క్రింది వాటిలో ఏది సరికానటువంటి జత అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఓడరేవు అలాగే రాజధానుల గురించి అడగడం జరిగింది. మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇంకా పీకే సిన్హా ఇటీవల డాష్ పదవికి రాజీనామా చేశారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా ఉండేవారు ఆయన. సో ఆయన ఈ మధ్య రాజీనామా చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే 160 క్వశ్చన్ వచ్చేసి నవనీత్ కౌర్ ద ప్లేయర్ ఇన్ రీసెంట్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడిగారు. ఆవిడ హాకీకి సంబంధించినటువంటి ప్లేయరు. తర్వాత 161 వచ్చేసి క్రింది వన్లో ఏది పార్లమెంట్ యొక్క విధి కాదు అని చెప్పేసి అడిగారు. జల వివాదాలను సద్దుమణిగించడం పార్లమెంట్ విధి కాదు, మిగిలినటువంటి విధులన్నీ కూడా పార్లమెంట్ చూసుకుంటుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి 162 బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని ఏ దేశానికి అమ్మడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి అడిగారు. ఫిలిప్పీన్స్కి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత 163 వచ్చేసి భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా పోరాట కాంబాట్ పైలట్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి కెప్టెన్ అభిలాష బారక్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా 164కి సంబంధించి ఇండియన్ యూనియన్లో కలవకుండా అనేక సమస్యలను సృష్టించినటువంటి సంస్థానాలను గుర్తించమని చెప్పేసి అడిగారు. ఇందులో మనకి ఇక్కడ చాలా సంస్థానాలు అయితే ఉంటాయి. టోటల్ 5 డైనస్టీస్గా చెప్పుకోవచ్చు. అవి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి అందులో మనకి ఇక్కడ 3 గురించి అడిగారు అనమాట. సో అవి ఏంటనేది మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి. మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. నేను అనుకోవడం హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ కానీ లేదా హైదరాబాద్, జునాగఢ్, నావనగర్ కానీ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. తర్వాత 165 వచ్చేసి రీసెంట్గా 2 బ్యాంకులు మెర్జ్ అయ్యాయండి. సో ఆ బ్యాంక్స్ ఏంటని చెప్పేసి అడిగారు. హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సో హెచ్డిఎఫ్సిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జ్ కావడం జరిగింది. సో ఇది బిగ్గెస్ట్ మెర్జింగ్గా చెప్పుకోవచ్చు. ఆ రోజు స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా బాగా పెరగడం జరిగింది. అలాగే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క షేర్ ప్రైస్ కూడా విపరీతంగా పెరిగింది. సో 165కి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత 166 వచ్చేసి క్రింది వాటిలో ఏది అండమాన్ మరియు నికోబార్ యొక్క ద్వీపంలో ఉంది అని చెప్పేసి అడిగారు. మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ ఉద్యానవనం మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉందండి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత 167 వచ్చేసి డానిష్ సిద్దికి అనేటువంటి పులిట్జర్ అవార్డు గ్రహీత అయినటువంటి ఫోటో జర్నలిస్టు రాయిటర్స్ అనేటువంటి సంస్థకి పనిచేసేవాడండి. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత 169 వచ్చేసి కర్తార్పూర్ సాహిద్ కారిడార్ పాకిస్తాన్లో ఉన్నటువంటి గురుద్వారా దర్బార్ సాహిబ్ను భారత్లో ఉన్నటువంటి డాష్తో కలుపుతుంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కూడా ఆన్సర్ అయితే నాకు తెలియలేదు. కామెంట్ చేయండి ఒకసారి తెలిస్తే. తర్వాత ఇక్కడ ఐడెంటిఫై ది రాంగ్ పేర్ అని చెప్పేసి అడిగారు. న్యూస్ పేపర్ ఇచ్చారు, పర్సన్స్ ఇచ్చారు, వాళ్ళు పెట్టినటువంటి పేపర్స్ ఏంటని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో యుగాంతర్ అరబిందో ఘోష్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది రాంగ్ పేర్ అనమాట. అరబిందో ఘోష్ వేరే పత్రిక అయితే ఉంటుంది. ఇంకా క్రింది వాణిలో గాంధీజీకి సంబంధం లేని పత్రిక ఏంటని చెప్పేసి అడిగారు. ఐ థింక్ సత్యాగ్రహి అని చెప్పేసి నేను అనుకున్నాను. యంగ్ ఇండియా పెట్టారు, ఆయన హరిజన్ పెట్టారు, ఇంకా నవజీవన్ పెట్టారో లేదో తెలియదు కానీ సత్యాగ్రహి అయితే పెట్టలేదు. సో సత్యాగ్రహి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా 172 వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్టిస్ట్ అండ్ డ్యాన్స్ ఫామ్స్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు, కింద కామెంట్ చేయండి. ఇంకా 173 వచ్చేసి వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి బద్దెగా ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. ఇంకా 175 వచ్చేసి దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సింధు లోయ నాగరికత హరప్పాకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ స్థావరము విశాలమైంది అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఒకసారి గూగుల్లో మీరు ఈ క్వశ్చన్ కనుక సెర్చ్ చేసినట్లయితే రాఖీ గర్మ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి మొహంజదారో అని కానీ హరప్పా అని కానీ ధోలవీరా అని కానీ కాలిబంగన్ అని కానీ మనకైతే ఉండదు. బట్ రాఖీ గర్మ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో అందుకే నాకు ఇది డౌట్గా ఉంది. మీకు కరెక్ట్ ఏంటనేది తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇంకోటి చూసుకున్నట్లయితే విచ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అడిగారు. సో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఇది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకా 177కి సంబంధించి శకరాజు రుద్రసేనాని కుమార్తె అయినటువంటి రుద్ర భట్టారికను ఎవరు వివాహమాడిరి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కూడా ఆన్సర్ తెలియలేదు నాకు. ఇంకా 178 వచ్చేసి 2022లో ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఆప్షన్ 2 37 అండి. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత క్రింది వాటిలో భారత జాతీయ జలమార్గం 1 నేషనల్ వాటర్ వే 1 ఆఫ్ ఇండియా విస్తరించి ఉన్న మార్గం ఏంటని చెప్పేసి అడిగారు. అలహాబాద్ అలాగే హల్దియా స్ట్రెచ్ అండి. సో ఈ రెండింటి మధ్య విస్తరించి ఉంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్.
ఇంకా భారతదేశంలో లిఖిత పూర్వము కానటువంటి భాషా సంస్కృతి గ్రూప్ ఏది ప్రాచీనమైంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆర్యన్ అండి. సో ఆర్యన్లకు దీనికి సంబంధించి లిఖిత పూర్వం కానటువంటి భాషా సంస్కృతిగా చెప్పుకోవచ్చు, బాగా పూర్వపు. ఓకే, తర్వాత 182కి సంబంధించి కూడా నాకు ఇక్కడ ఆన్సర్ తెలియలేదండి. బెంగాల్ విప్లవకారులకు సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే మెన్షన్ చేయండి. ఇక క్రింది వాటిలో భారతదేశపు లోతైన భూమిచే ఆవరించి ఉన్నటువంటి మరియు రక్షితమైనటువంటి వాటర్ వేవ్ ఏది అని చెప్పేసి అడిగారు. విశాఖపట్నం వాటర్ వేవ్ అనమాట. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అడిగారు. సో విశాఖపట్నం రైట్ ఆన్సర్ అండి. తర్వాత చూసుకున్నట్లయితే 185 వచ్చేసి ఇండియా ఖర్చుపై బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి అడిగారు. సో వెల్బీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చేటువంటి పర్యావరణ అనుమతులు ఎన్ని సంవత్సరాల్లో చెల్లుబాటులో ఉంటుందని చెప్పేసి అడిగారు. 5 సంవత్సరాలండి. గూగుల్లో చూస్తే మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఇంకా 187 వచ్చేసి ప్రసిద్ధిగాంచినటువంటి కోహినూర్ వజ్రం ఏ వజ్రాల గనిలో దొరికిందని మేధావుల ప్రగాఢ విశ్వాసం అని చెప్పేసి అడిగారు. సో కొల్లూరు గనుల్లో దొరకడం జరిగింది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా 188 వచ్చేసి అద్దంకి గంగాధరి కవి ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ ఆస్థానంలో ఉండేను అని చెప్పేసి అడిగారు. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షాహీ అన్నమాట. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత క్రింద ఇచ్చినటువంటి ఐచ్ఛికాలలో ఇది రీజనింగ్కి సంబంధించింది. ఇంకా 190 వచ్చేసి మనకి భారత ఖరీఫ్ ఋతువు అని చెప్పేసి అడిగారు. మనకి యాక్చువల్గా ఖరీఫ్ వచ్చేసి చూసుకున్నట్లయితే జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఉంటుందండి. బట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్లో లేదు ఇది. సో నన్ ఆఫ్ ది అబోవ్గా చెప్పుకోవచ్చు ఖరీఫ్ సీజన్కి సంబంధించి. తర్వాత గుగువా ఫాసిల్ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో గుగువా శిలాజ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగితే ఆప్షన్ 3 మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్ హుడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో బార్బారా థామస్ మెట్కాఫ్ అనేటువంటి అతను ఈ విధంగా వర్ణించడం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా 193 కూడా నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. ఇంకా 197 వచ్చేసి క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి డెక్కన్ పీఠభూమి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకా 199 చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 711లో భారతదేశంపై అరబ్బుల మొదటి దండయాత్ర జరిగింది. అప్పటి ఖలీఫా ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా 200 క్వశ్చన్ వచ్చేసి టీచర్స్ సెత్ దట్ ఫాలో డిఫరెంట్ పాత్స్ అని చెప్పేసి అడిగారు. అంటే గురువులు భిన్న మార్గంలో అనుసరించేటువంటి తెగలు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన నాకు ఆన్సర్ అయితే తెలియలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇది నేను మీకోసం గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం నేను మీకోసం గ్యాదర్ చేశాను. ఏదో ఫ్యూ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ అయితే తెలియలేదు. మీకు తెలిస్తే మీకు ఆన్సర్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పి ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి. ఐ విల్ రెక్టిఫై ఇట్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి కీ కూడా పెడతాను. సో మీరైతే ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.